నేను శారీస్ కట్టుకోవట్లేదు కదా నాకెందుకని ఏ ఉమెన్ అనుకోవద్దు. సో ప్రతి ఒక్క ఉమెన్ నేర్చుకోవాల్సిన వర్క్ అండి, తెలుసుకోవాల్సిన వర్క్. ఏదో ఒక రోజు మనకి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఒక శారీ కట్టుకునే విధానం, శారీ ప్లీట్ చేసే విధానం, అదేవిధంగా వేరే వాళ్ళకి చేసిచ్చే విధానము, ముఖ్యంగా మనకు మనం ఇన్కమ్ జనరేట్ చేసుకొని ఎర్న్ చేయడానికి కూడా ఎంతో బాగా లైఫ్ లాంగ్ యూజ్ అయ్యే వర్క్ అండి. సో ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్ అవుతుంది. ప్రతి వీడియోని చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు సుప్రజ. వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ హోమ్ టిప్స్. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు కదా ఈ శారీ ప్లీటింగ్ వీడియోస్ కోసం. సో రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరూ చాలా ఇంట్రెస్ట్ చూపించారు. మీరు ఇంట్రెస్ట్ చూపించిన విధంగానే నేను పిన్ టు పిన్ ఈ వీడియోస్ రూపంలో మీతో షేర్ చేయాలని కొద్దిగా టైం అయితే తీసుకున్నాను. బట్ ఈ వీడియోస్ ద్వారా మీకు శారీ ప్లీటింగ్ను పర్ఫెక్ట్గా నేర్చుకోగలరు. నేను తెలుసుకున్న పాయింట్, అలానే నేను నేర్చుకున్నవి అన్నీ కలిపి మీకు క్లియర్గా ఇంట్లో ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా శారీ ప్లీటింగ్ చేసుకోవడానికి, అలానే ప్రొఫెషనల్గా అవుట్ సైడ్ వాళ్ళకి చేసి మనీ ఎర్న్ చేయడానికి రెండు విధాలుగా యూజ్ అయ్యే విధంగా నేను ఈ వీడియోస్ రూపంలో మీకు షేర్ చేస్తున్నానండి. ప్రతి వీడియో అలానే ప్రతి టిప్ చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా నేను మన యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియోస్ రూపంలో, అలానే షార్ట్ వీడియోస్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ రెండిట్లలో షేర్ చేస్తాను. సో శారీ ప్లీటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, కొంచెం మనీ ఎర్న్ చేయాలి, ఇంట్లోనే ఉండి ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి, ప్రొఫెషనల్గా టిప్స్ అండ్ ట్రిక్స్ అని తెలుసుకోవాలి అని అనుకున్న వారందరూ అస్సలు మిస్ అవ్వద్దండి. మెయిన్ ఇప్పుడు శారీ ప్లీటింగ్ చాలా డిమాండ్ అయిపోయింది కదండి. ఎక్కడ చూసినా శారీ ప్లీటింగ్. ఎందుకు అంటే శారీ కట్టుకోవడం రాని వారు ఫంక్షన్లకు పార్టీలకు వెళ్ళినప్పుడు అది ఎంత కాస్ట్లీ శారీ అయినా సరే అది కట్టుకునే విధానం సరిగా లేకపోతే ఆ శారీ లుక్కే మారిపోతుంది. మీరు ఎంత స్లిమ్గా ఉన్నా, ఎంత బొద్దుగా ఉన్నా, ఆ శారీ కట్టే విధానం సరిగా లేనప్పుడు శారీ లుక్, అలానే మీ లుక్, మీరు వేసుకున్న జ్యువెలరీ లుక్ అన్నీ వేస్ట్ అయిపోతాయి. సో అందుకోసమే ఒక శారీ కట్టుకునే విధానం తెలిస్తే మనము బొద్దుగా ఉన్నా, స్లిమ్గా ఉన్నా, మనం శారీ కట్టుకున్నప్పుడు అది కరెక్ట్గా మనం కట్టుకునే విధానం తెలిసినప్పుడు మన లుక్, అలానే మనం వేసుకున్న జ్యువెలరీ, టోటల్గా మన సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఇంక్రీజ్ చేసుకోవడానికి, కాన్ఫిడెంట్గా మూవ్ ఆన్ అవ్వడానికి మనకి చాలా హెల్ప్ అవుతుందండి. సో ప్రతి ఒక్క ఉమెన్కి ఈ పాయింట్ అయితే తెలుసు. సో శారీ కట్టుకునే విధానంలో చాలామంది ఇబ్బంది పడుతూనే ఉన్నారు కదా. సో కట్టుకోవడానికి టైం లేనప్పుడు ఈ శారీ ప్లీటింగ్ అనే మెథడ్ అయితే ఉందండి. సో ఈ విధంగా ముందుగానే మీరు సెట్ చేసుకొని శారీని ప్లీటింగ్ చేయించుకొని, ఆర్ మీరే ఇంట్లోనే శారీ ప్లీటింగ్ చేసుకొని కట్టుకోవడం వల్ల టైం సేవ్ అవుతుంది. అలానే మీరు కట్టుకున్నప్పుడు శారీ అనేది జస్ట్ 2 or 3 minutesలో కట్టేసుకోవచ్చు. అండ్ మీరు కట్టుకున్న తర్వాత ముందే ప్లీటింగ్ చేసిన శారీ కట్టుకోవడం వల్ల మీ లుక్ అయితే చాలా హైలైట్ అవుతుంది. శారీ ప్లీటింగ్ చేసిన శారీ కట్టుకోవడం వల్ల నీట్గా మనకి కుదురుతుంది. సో ఈ ఒక టెక్నిక్ శారీ ప్లీటింగ్ని ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. నార్మల్గా శారీ కట్టుకోవడానికి, అలానే శారీ ప్లీటింగ్ ద్వారా శారీ కట్టుకోవడానికి ఎంత డిఫరెన్స్ ఉందో మీకే అర్థమవుతుంది. ఓకే, ఇంకా మనకి వీడియోలోకి వచ్చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ వీడియోస్ రూపంలో నేను మీతో షేర్ చేయబోయే టాపిక్స్ అయితే చెప్తానండి. ఏమేమి టాపిక్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను, ఏమేమి నేను ఫర్దర్ వీడియోస్లలో మీకు పిన్ టు పిన్ షేర్ చేస్తున్నాను. నేను ఫస్ట్ అయితే కొన్ని పాయింట్స్ రూపంలో చెప్తాను, నోట్ చేసేసుకోండి. ఫస్ట్ వన్ అయితే ప్రొడక్ట్స్ నాలెడ్జ్ గురించి అయితే చెప్తానండి. సెల్ఫ్గా చేసుకునే వారికి ఏముంటే సరిపోతుంది, ఒక ప్రొఫెషనల్గా మనం శారీ ప్లీటింగ్ చేయాలంటే ఏవేవి ఉండాలి అనేసి ఫస్ట్ అయితే ప్రొడక్ట్స్ గురించి నాలెడ్జ్ అయితే నేను షేర్ చేస్తాను. సెకండ్ పాయింట్ అయితే క్లయింట్ బాడీ మెజర్మెంట్స్. ఇప్పుడు మనం క్లయింట్ మన ముందు ఉన్నప్పుడు మనం బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, క్లయింట్ మన దగ్గర లేనప్పుడు ఎలా తీసుకోవాలి, విత్ టేప్ అలానే వితౌట్ టేప్ తోటి మనం ఎలా మెజర్ చేసేసి మనం ఒక శారీని ప్లీటింగ్ చేయొచ్చు. అసలు ఎటువంటి మెజర్మెంట్స్ లేనప్పుడు కూడా మనం శారీ ప్లీటింగ్ అనేది క్లయింట్కి ఎలా చేసి ఇవ్వాలి, ఇవైతే మెయిన్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన పాయింట్స్ అండి. సో నేనైతే సెకండ్ పాయింట్లో బాడీ మెజర్మెంట్స్ గురించి అయితే షేర్ చేస్తాను ప్లీటింగ్కి సంబంధించి. అండ్ థర్డ్ వన్ అయితే పిన్నింగ్ టెక్నిక్స్ అండి. సో మనకి శారీ ప్లీటింగ్లో మెయిన్ పాయింట్ ఏంటంటే పిన్నింగ్స్. మనం పిన్ చేసుకునే విధానం బట్టి మనం టోటల్ శారీ ప్లీటింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో థర్డ్ పాయింట్లో నేను
శారీ పిన్నింగ్ టెక్నిక్స్ అయితే షేర్ చేస్తున్నాను. అండ్ ఫోర్త్ వన్, పిన్ చేసిన తర్వాత ఐరనింగ్ టెక్నిక్స్, ఏ విధంగా ఐరన్ చేయాలి, కొంగు, కుచ్చిళ్ళు, అలానే చెస్ట్ ప్లీట్స్. సో ఏ విధంగా మనం ఐరన్ చేయాలి, ఏ విధంగా ఐరన్ చేసుకోవడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది, ఫాస్ట్గా చేయగలము. సో ఐరనింగ్ మెథడ్. అలానే ఫిఫ్త్ వన్, డ్రాపింగ్ టెక్నిక్స్. సో మనం ప్రీప్లీటింగ్ చేసినంత మాత్రం సరిపోదు కదా, ప్రీప్లీటింగ్ చేసిన తర్వాత దాన్ని కట్టుకునే విధానం కూడా తెలిసి ఉండాలి. వన్స్ మనం ప్రీప్లీటింగ్ చేసిన తర్వాత కట్టుకునే విధానం తెలియకపోతే శారీ ప్రీప్లీటింగ్ చేసి వేస్ట్ అవుతుందండి. సో అందుకోసమే సో ఇవన్నీ శారీ ప్రీప్లీటింగ్ మనము చేసిన తర్వాత అది ఎలా డ్రాప్ చేసుకోవాలనే టెక్నిక్ కూడా నేను షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మనకి శారీ ప్రీప్లీటింగ్లో కొన్ని మెథడ్స్ అయితే ఉన్నాయండి. సో వాటిల్లో బేసిక్ నేనైతే అన్ని ప్లీటింగ్ మెథడ్స్లలో మనకి విత్ ఐరనింగ్ ఉంటుంది, వితౌట్ ఐరనింగ్ ఉంటుంది, 2 టైప్స్. సో మనకి నచ్చింది మనం ఫాలో అవ్వచ్చు. క్లయింట్ రిక్వైర్మెంట్స్ని బట్టి కొంతమంది విత్ ఐరనింగ్ ఇష్టపడతారు, కొంతమంది వితౌట్ ఐరనింగ్తో జస్ట్ ఫోల్డింగ్ ఇష్టపడతారు. సో దాన్ని బట్టి మనం చేయాల్సింది వస్తుంది, అది కూడా ఫ్యాబ్రిక్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈ వీడియోస్ రూపంలో నేను మీతో షేర్ చేయబోయేది విత్ ఐరనింగ్ ఎలా చేయాలి, వితౌట్ ఐరనింగ్ ఎలా చేయాలో షేర్ చేస్తాను. అలానే మనకి శారీ అందరికీ తెలిసిందే బాక్స్ ఫోల్డింగ్ మెథడ్ ఒకటి షేర్ చేస్తున్నాను. అలానే బాక్స్ ఫోల్డింగ్లో మనకి అన్ని ఫ్లాట్గా మనం ఐరన్ చేస్తాము. చాలామంది అవి లైక్ చేయరు, కొంచెం సెమీ పఫీ ప్లీట్స్ లాగా కావాలి అంటారు. వాటిని మనం బాక్స్ ఫోల్డింగ్లోనే సెమీ పఫీ ప్లీట్స్ ఎలా పెట్టాలి ఈ టెక్నిక్ నేర్పిస్తాము. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా. అండ్ నెక్స్ట్ వన్ అయితే పఫీ ప్లీట్స్ ఎలా పెట్టుకోవాలి, నీట్గా ఎలా, ఆ టెక్నిక్స్ ఏంటి, ఆ పఫీనెస్ అనేది ఆ ప్లీట్స్కి ఉండాలి అంటే ఏ టెక్నిక్స్ యూస్ చేయడం వల్ల నీట్గా పఫీనెస్ మనం కట్టుకున్న కూడా లుక్ హైలైట్గా ఉంటుందంటే సో అది ఫుల్ పఫీ ప్లీట్స్ ఎలా పెట్టాలి. అలానే చాలామంది సింగిల్ ప్లీట్ లైక్ చేస్తూ ఉంటారు శారీ కట్టుకునేటప్పుడు. మనం శారీ ఈ ప్రీప్లీటింగ్ మెథడ్లోనే సింగిల్ శారీ డ్రాపింగ్ ఎలా ప్లీట్స్ అనేటివి అరేంజ్ చేసేసి మనం బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేయాలి అన్న టెక్నిక్ కూడా షేర్ చేస్తాను. అండ్ ఫైనల్లీ శారీస్ మనము పిన్నింగ్ మెథడ్ అయితే ఓకే, అందరికీ తెలిసిన విషయమే. పిన్స్ పెట్టినప్పుడు మనము జస్ట్ 10 days ఆర్ 20 days లేదంటే 1 month అంతకు మించి శారీస్కి మనం పిన్స్ ఉంచలేము. సో ఎక్కువ రోజు శారీస్కి పిన్స్ ఉంచితే సేఫ్టీ పిన్స్ వల్ల మనకి శారీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో శారీ డ్యామేజ్ అవ్వకుండా సేఫ్టీ పిన్స్ యూజ్ చేయకుండా మనము శారీ ప్రీప్లీటింగ్ చేయొచ్చు. అది ఎలానో కూడా నేను షేర్ చేస్తాను. ఈ విధంగా చేయడం వల్ల మనకి డేస్ కాదు ఎన్ని మంత్స్ మనకి శారీ ప్రీప్లీటింగ్ అలానే ఉంటుంది, ఎటువంటి చెక్కు చెదరు, శారీ ఎటువంటి డ్యామేజ్ అవ్వదు. సో ఏ టెక్నిక్స్ అయితే యూజ్ చేసేసి మనము పిన్స్ లేకుండా శారీ ప్రీప్లీటింగ్ చేస్తామో ఆ టెక్నిక్స్ కూడా షేర్ చేస్తానండి. ఇవన్నీ కలిపి మన వీడియోలలో శారీ ప్రీప్లీటింగ్లో ఎన్ని మెథడ్స్ ఉన్నాయో అన్ని మెథడ్స్ అయితే షేర్ చేయడం జరుగుతుంది. సో వీటన్నిటి మెథడ్స్లలో మీకు నేను ప్లీటింగ్ ఎలా చేయాలి, వాటిని హ్యాంగర్ ఫోల్డింగ్ ఎలా చేయాలి, అలానే బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ పిన్ టు పిన్ ఈ వీడియోస్ రూపంలో మీకు షేర్ చేయడం జరుగుతుందండి. ఫస్ట్ అయితే శారీ ప్రీప్లీటింగ్కి కావాల్సిన ప్రొడక్ట్స్ అయితే షేర్ చేస్తానండి ఈ వీడియోలో. సో ఇంతకన్నా లెంత్ అయితే బాగోదు కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్గా షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే మనకి ఒక శారీ ప్రీప్లీటింగ్ కావాల్సిన ప్రొడక్ట్స్ ఏమేంటివి, ఫస్ట్ మనకి ఉండవలసినవి ఏంటి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఫుల్గా ఐరన్ చేసిన శారీ, ఎటువంటి ముడతలు లేకుండా నీట్గా ఐరన్ చేసిన ఒక శారీ అయితే మీ దగ్గర ఉండాలండి. సో ముడతలు లేకుండా ఉన్న శారీని మాత్రమే తీసుకోండి. ఒకవేళ ముడతలు ఉంటే ఖచ్చితంగా వాటిని నీట్గా ఐరన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ అయితే ఐరన్ బాక్స్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. సో ఇక్కడ 3 ఐరన్ బాక్సెస్ ఉన్నాయి. సో ఈ 3 ఐరన్ బాక్స్లలో ఏది యూస్ చేయాలని కూడా నేను షేర్ చేస్తాను. సో సెకండ్ వన్ అయితే ఐరన్ బాక్స్ అయితే మన దగ్గర ఉండాలి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి, మన శారీస్ డ్యామేజ్ అవ్వకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మోస్ట్ ఇంపార్టెంట్ షీట్ అండి ఇది. సో ఇది ప్రతి ఒక్కరి దగ్గర అయితే ఉండాలి. సో మన శారీస్ డ్యామేజ్ అవ్వకూడదు అనుకుంటే ఇదైతే మెయింటైన్ చేయండి. థర్డ్ వన్ అలానే సేఫ్టీ పిన్స్. సో సేఫ్టీ పిన్స్ కూడా మనము ఈ శారీ ప్లీటింగ్లో మనము 3 సైజెస్ అయితే యూజ్ చేస్తాము. సో 3 సైజెస్లలో లార్జ్, మీడియం, స్మాల్ 3 సైజెస్ ఉంటాయి. సో మనము శారీని కుచ్చుల దగ్గర నుంచి మొత్తం ఫోల్డ్ చేసేంత వరకు మనము స్మాల్ సైజ్ యూజ్ చేస్తాము, మీడియం అలానే లార్జ్.
ఎక్కడ ఏ సేఫ్టీ పిన్ యూజ్ చేస్తామనేది కూడా నేను షేర్ చేస్తాను. సో కంపల్సరీగా శారీ ప్రీ ప్లీటింగ్ చేసేవారు 3 సైజెస్ అయితే మెయింటైన్ చేయండి. అండ్ ఇవైతే స్మాల్ చిన్న చిన్న పూసలండి. ఇవి ఐడియా ఉండుంటుంది మీ అందరికీ. చాలా చిన్న చిన్న పూసలు మనకి శారీ డ్యామేజ్ అవ్వకుండా మనం కాపాడుకోవడానికి సెల్ఫ్ కానీ ప్రొఫెషనల్గా కానీ ఇద్దరికి ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సినవి ఈ చిన్న చిన్న పూసలు, లేదా కొంచెం మన స్టిక్కర్స్ అనేవి పెద్దగా ఉంటాయి కదా, సో స్టిక్కర్స్ అయినా సరే. మన సేఫ్టీ పిన్స్ అనేటివి ఎక్కువగా శారీలో కుచ్చుకొని మన శారీ డ్యామేజ్ అవుతుంది. మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇవైతే మన దగ్గర ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ అయితే ఒక టేప్ అండి. ఒక టేప్ కూడా, అండ్ నెక్స్ట్ వన్ అయితే ఒక టేప్ కూడా మన దగ్గర అయితే ఉండాలండి. సో కంపల్సరీగా టేప్ అయితే ఒకటి పెట్టుకోండి. అండ్ ఇవి ఫ్లెక్స్. శారీని మనము హోల్డ్ చేయడానికి ఎవ్రీ టైం ఒకరి హెల్ప్ తీసుకోలేం కాబట్టి మనం ఒక చైర్ కానీ, ఒక డోర్ కానీ, ఒక టేబుల్ కానీ ఇలా ఉంటే మనం వేటికైనా సరే ఇలా ప్లగ్ చేసేసేసి ఇట్లా ఇవి యూజ్ చేసేసి ఈ ప్లగ్స్ని మనం శారీ ప్రీ ప్లీటింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. వీటిలో చాలా రకాలు ఆన్లైన్లో ఉన్నాయి, బట్ నా దగ్గర అయితే 2 మోడల్స్ అయితే ఉన్నాయండి. సో చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. సో ఇవి 2 ప్లగ్స్ సరిపోతాయండి. సో ఇవైతే ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ అయితే ఇవి బాల్ పిన్స్ అండి. ఈ బాల్ పిన్స్ కూడా ప్రతి ఒక్కరి దగ్గర అయితే ఉండాలి. మనము శారీ ప్రీ ప్లీటింగ్ చేసేటప్పుడు మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయండి. సో ఇది ఒక రోల్ తీసుకొని మనం పెట్టుకుంటే మనకి చాలా రోజులు అయితే యూజ్ అవుతాయి. సో బాల్ పిన్స్ కూడా ఉండాలి. అండ్ నీడిల్ థ్రెడ్ అండి, సూది దారం. ఇది ఎందుకు అనేది కూడా నేను షేర్ చేస్తాను. ప్రొడక్ట్స్ నాలెడ్జ్లో మీరు నోట్ చేసుకునే దాంట్లో, మీరు అరేంజ్ చేసుకునే దాంట్లో ఇవి కూడా కంపల్సరీగా పెట్టండి. ఎందుకు యూజ్ చేస్తామనేది ఫర్దర్ వీడియోస్లో షేర్ చేస్తాను. సో ఒక సూది, ఒక దారం, ఇది కూడా మీ దగ్గర శారీ ప్రీ ప్లీటింగ్ బాక్స్లో అయితే పెట్టేసుకోండి. అండ్ ఇదైతే స్ప్రే అండి. ఈ స్ప్రే ఎందుకు యూజ్ చేస్తాము అంటే మంచిదే. ఎప్పటికీ మనం ఎక్కువసార్లు యూజ్ చేసినప్పుడు ఫ్యాబ్రిక్ అనేది చాలా డల్గా అయిపోయేసేసి స్టిఫ్నెస్ లేకుండా ఉంటాయి కొన్ని శారీస్. అలాంటి శారీస్కి మనము అలా అని పఫీనెస్, సో కొన్ని శారీస్కి స్టిఫ్గా ఉండకూడదు, పఫీనెస్ అయితే రాదు. అలాంటి శారీస్కి కొంచెం స్టిఫ్గా ఉండడానికి మనకి ఈ స్ప్రే అయితే చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. సో ఇది ఎలా యూజ్ చేయాలని షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వన్ అయితే మనం శారీ ప్రీ ప్లీటింగ్ చేసిన తర్వాత మనం బాక్స్ ఫోల్డింగ్లో, ఇదేంటంటే మనం బయట వారికి ఎవరికైనా చేసినప్పుడు మనం బాక్స్ ఫోల్డింగ్లో చేసినప్పుడు మనకి కొన్ని కవర్స్ అయితే కావాలి వాళ్ళకి మనం ప్యాకింగ్లో సెండ్ చేయడానికి. అందుకోసమే ఈ కవర్స్ చూడండి. సో మనం నీట్గా ప్యాక్ చేసేసి ఎంచక్క ఈ కవర్స్లలో పెట్టేసేసి మనము వాళ్ళకి పంపించేసేయచ్చు. ఈ కవర్స్లలో సైజెస్ కూడా ఉన్నాయి, అవి షేర్ చేస్తాను. అండ్ ఇలాంటివి ఒకవేళ మీ దగ్గర ఉంటే మాత్రం కష్టం ఉంచుకొని మనం పఫీ ప్లీట్స్ నేర్చుకునేటప్పుడు ఇలాంటివి మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. అండ్ కొంచెం ప్రొఫెషనల్గా మనము పఫీ ప్లీట్స్ అలాంటివి సెండ్ చేయాలి, లేదా మన ఇంట్లోనే మన పఫీ ప్లీట్స్, మన శారీస్ మనం స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు మనకి ఇలాంటి బ్యాగ్స్ చాలా యూజ్ అవుతాయండి. సో ఇలా వస్తాయి. సో దీన్ని మనం యూజ్ చేసేసేసి మనము ఎవరికైనా పఫీ ప్లీట్స్ సెండ్ చేయడానికి కానీ మన శారీస్ మనం స్టోర్ చేసుకోవడానికి కూడా ఈ బ్యాగ్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. సో మీకు ప్రొడక్ట్స్ గురించి అయితే అర్థమైంది అనుకుంటాను. సో ఇవి మన దగ్గర ఉంటే మనం శారీ ప్రీ ప్లీటింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో వీటి గురించి నేను డీటెయిల్స్, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. సో ఇదైతే మన ఫస్ట్ వీడియో. ఇక్కడ ఉన్న ప్రతి ప్రోడక్ట్స్ మనకు ఆన్లైన్లో చాలా ఈజీగా దొరుకుతున్నాయి. నేను వాటి లింక్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ మనకు శారీ ప్రీ ప్లీటింగ్ కిట్ అన్నా సరే మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో అన్నిట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో వాటిల్లో అయినా సరే మనకి ప్రీ ప్లీటింగ్ కిట్ అయితే దొరుకుతుంది. ఒక సెట్ ఆఫ్ లాగా వస్తాయి. సో అవి తీసుకునే సరిపోతుంది. సో నేను లింక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ప్రొడక్ట్స్ అయితే ఇవి మన దగ్గర ఉంటే మన ప్రీ ప్లీటింగ్ సెల్ఫ్ ఆర్ ప్రొఫెషనల్గా మనం చేయడానికి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయండి. ఇంకా ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ వీడియోస్లలో అసలు ప్రీ ప్లీటింగ్ మెథడ్స్ మీకు షేర్ చేసినటువంటి నేను స్టెప్ బై స్టెప్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ టు పిన్ అయితే షేర్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇలానే ప్రతి వీడియో ఫాలో అవ్వండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తాయి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా
శారీ ప్లీటింగ్ మీద, అలానే శారీ కట్టుకోవడం రాక, శారీ కట్టుకోవాలి ఇష్టం ఉండి కట్టుకోలేకపోతున్న చాలామంది ఉంటారు కదా, వారందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో మీ సపోర్ట్ ఇలానే ఉంచండి, ఎప్పుడు కూడా మీరందరూ ఇదే విధంగా సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.